నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నిరసనలతో దద్దరిల్లిన పుణ్యక్షేత్రం, పెట్రోల్ ధరలను నిరసిస్తూ టీడీపీ, రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం కార్మిక సంఘాల ఆందోళన। సమాన పనికి సమాన వేతనం చెల్లించండి, కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేయండి। జైల్ బరో కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్। ప్రత్యేక అధికారులు పంచాయతీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, శిక్షణ తరగతుల్లో జిల్లా గ్రామ పంచాయతీ శిక్షణాధికారి నాగరాజు। వార్తల్లోని వివరాలు। గ్రామ పంచాయతీ చట్టాలపై ప్రత్యేక అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామ పంచాయతీ శిక్షణాధికారి మాజీ డీపీఓ నాగరాజన్ పేర్కొన్నారు। గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వారి స్థానాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది। వీరికి మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు వివిధ పనులకు ఖర్చు చేయాలని అన్నారు। త్రాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు తదితర వాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని ఆదేశించారు। అలాగే పంచాయతీలకు చెల్లించాల్సిన పన్నులు నిర్ణీత సమయంలోపు రాబట్టాలని అన్నారు। వారపు సంతలు, దినసరి మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్లు, చేపల చెరువులు తదితర వాటిని నిర్ణీత సమయంలోగా వేలం నిర్వహించి ఆదాయం చేకూర్చుకోవాలన్నారు। పంచాయతీ పరిధిలో ప్రత్యేక అధికారులు మంజూరు చేయాల్సిన సర్టిఫికెట్లు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండే విధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు। ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు। ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్ని ట్రేడ్ యూనియన్లు మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జైల్ బరో కార్యక్రమం నిర్వహించాయి। ఆందోళన చేస్తున్న సిఐటియు, ఏఐటియుసి, అంగన్వాడీ కార్మికులు, నాయకులు సుమారు 100 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి స్వంత పూచీకత్తుపై వదిలిపెట్టారు। సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు నిర్వహించిన జైల్ బరో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వర్గాల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు। 13 సంవత్సరాల క్రితం రద్దయిన లేబర్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు। అసంఘటిత కార్మికులకు సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। ఈ దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తల్ని, అవినీతి పనులని వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా చిన్న చిన్నగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపైన, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులపైన, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లపైన, హెల్పర్లపైన, అదేవిధంగా ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ అలాంటి తదితర కార్మికులపైన చర్యలు తీసుకున్నారు తప్ప ఇలాంటి బడా వేతలపైన తీసుకోవడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినేసి కూడా ఏఐటీసీగా మేము చెప్పదలుచుకున్నాం। అందుకే ఈ రోజు ఈ యొక్క జైలు బరో కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఇక్కడున్నటువంటి కార్మికులకు సమగ్ర అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది। సిఐటియు నాయకులు సురేంద్రన్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, బోనస్, పీఎఫ్ గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు। 45 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రసాద్, రమాదేవి, భారతి, ఏఐటియుసి నాయకులు మణి, సత్యమూర్తి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు। పుత్తూరు పోలీస్ స్టేషన్ మంగళవారం ఫిర్యాదుదారులతో కిటకిటలాడింది। ఎన్నో సమస్యలతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన బాధితులపై పోలీసులు రాజీ మంత్రాన్ని వేసి సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు। పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న పుత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ మంగళవారం ఫిర్యాదుదారులతో పోటెత్తింది। వివిధ సమస్యలతో బాధితులు స్టేషన్ను ఆశ్రయించినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు। అన్ని కేసులను వీలైనంత వరకు రాజీ చేసి సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు। ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 ప్రేమ పెళ్లిళ్ల కేసులను పుత్తూరు పోలీసులు పరిష్కరించారు।
అందులో ఒకటి కులాంతర వివాహం కాగా మరొకటి ఒకే కుటుంబానికి చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకెళ్తే పుత్తూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న మీనా అనే అమ్మాయి తన దూరపు బంధువు బావ వరసైన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కిడ్నాప్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆ నవ దంపతులు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించారు. ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా అమ్మాయి మాత్రం తన తల్లిదండ్రులతో ఇబ్బందులు ఉన్నాయని, వారితో తనను పంపటం తనకు ఇష్టం లేదని, భర్తతో కలిసి ఉండేలా పోలీసులు సహకరించాలని ప్రాధేయపడుతోంది. నేనే ఇష్టపడిదా సార్ పోయి పెళ్లి చేసుకున్నాను. నాకు మా మామ అంటే చాలా ఇష్టం సార్. వీళ్ళు వచ్చి మా అత్త కొడుతున్నారు సార్. వాళ్ళకి పెళ్లి చేయాలనేసి చేసినాను సార్. దానికి వెళ్ళిపోయినాను సార్. వాళ్ళు ఏం చెప్పలేదు సార్. నేను ఇంతకుముందు పోయినాను సార్, వాళ్ళ ఊరికి పెళ్లి చేసుకోవాలని పోయినాను సార్. అప్పుడు నీకు వయసు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పినారు సార్. కాబట్టి నేను వచ్చేసినాను సార్. వాళ్ళు తోడుకొని వచ్చి వదిలేసి వెళ్ళినాను సార్. ఇప్పుడు నాకు ఏజ్ ఉందని కాబట్టి నేను వెళ్ళిపోయినాను సార్. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు సార్. నన్ను చంపేయాలని చూస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి అన్ని అవమానాలు అంతా వచ్చింది కదా సార్. కాబట్టి నన్ను చంపేయాలి. ఏ ప్రాబ్లం ఉండకుండా వాళ్ళు నెమ్మదిగా ఉండగలరు సార్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసిస్తే నాకు అది కావాలి ఇది కావాలి వచ్చి అడగతాను కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. ఎన్ని రోజులు పెళ్ళి? 1 వీక్ అయింది సార్. 31 వీక్స్. టీటీడీలో జీవో నెంబర్ 3ను వెంటనే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కపిల్ తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట టీటీడీ సమస్యల సాధన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు సామూహిక సత్యాగ్రహానికి దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విచ్చేసి కార్మికులకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పట్ల టీటీడీ మొండి వైఖరిని అవలంబిస్తూ దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమన్నారు. గత 66 రోజులుగా అటవీ కార్మికులు ఉపాధిని కల్పించాలని కోరుతూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడితే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. కాంట్రాక్టు కార్మికుల చేత టీటీడీ వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలను కూడా చెల్లించలేకపోవడం శోచనీయమన్నారు. స్వామివారి సొమ్మును పందికొక్కుల్లా మింగేస్తున్నారని ఆరోపించారు. టీటీడీలో అక్రమాలు జరగలేదంటే అధికారులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 3ను అమలు చేస్తుంటే టీటీడీలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హుండీ పెరుగుతున్నప్పుడు, ఆదాయాలు పెరుగుతున్నప్పుడు, ఆ హుండీ పెరగడంలో ఆదాయాలు పెరగడంలో ఇక్కడ సేవలు అందించే వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు దానిలో భాగంగానే అది ఎలా పెరుగుతుందో వీళ్ళ జీతభత్యాల్లో కూడా ఎందుకు పెంచమని చెప్పేసి ఈవో గారిని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ సమాధానాలు చెప్పి మేము వాదించే వాదన తప్పని రుజువు చేస్తే మేము ఈ జీతభత్యాలు అడగము. కానీ నువ్వు సమాధానం చెప్పలేకపోతే వెంటనే ఈ జీతభత్యాలు పెంచేదానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి నేను ఈవో గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు బాధ్యతగా వ్యవహరిస్తారా? ఈ సమస్యలన్నింటినీ పరిశీలిస్తారా? మేము లేవనెత్తిన వాటికి సమాధానాలు చెప్తారా లేదనేది ఎదురు చూస్తాం. ఈరోజు ఈ నిరాహార దీక్షలు ఎలా జరుగుతున్నాయి? మీరు సత్వరం సమస్యల పరిష్కారం చెప్తే ఈ రకంగా నిరాహార దీక్షలు ఎలా ఉండవు. అనంతరం టీటీడీ సమస్యల సాధన ఐక్య కార్యాచరణ కమిటీ గౌరవ అధ్యక్షులు కందరపు మురళి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అంటూ నిరంతరం ప్రచారం చేస్తున్న టీటీడీ కార్మికుల పట్ల వివక్ష చూపడం బాధాకరమన్నారు. టీటీడీలోని కొంతమంది బ్రోకర్లు అవుట్సోర్సింగ్ పోస్టులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వీఐపీల సేవలో తరిస్తూ కార్మికులను విస్మరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బోర్డు తీర్మానాలను వెంటనే అమలు చేసి అటవీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాగరాజు, గంగరాజు, చెల్లా వెంకటయ్య, లక్ష్మి, హరికృష్ణ, సురేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల నడ్డి విరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ మంగళవారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. సామాన్యుడు ద్విచక్ర వాహనాలను నడపలేని పరిస్థితి కలిగిందని ఆరోపిస్తూ ద్విచక్ర వాహనానికి గ్యాస్ సిలిండర్కు శవయాత్ర నిర్వహించారు. స్థానిక 4 కళ్ల మండపం వద్ద కూరగాయల దండలను మెడలో వేసుకుని దేశం నాయకులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర ధరలను అదుపు చేయాలని పెద్ద ఎత్తున దేశం నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగర పార్టీ అధ్యక్షులు ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, ధనవంతులను మరింత ధనవంతులుగా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తోందని అన్నారు.
పెట్రోల్ ధరలను పెంచడంతో సామాన్యులు ద్విచక్ర వాహనాలను వాడలేదన్నారు. అందుకే ద్విచక్ర వాహనానికి శవయాత్ర నిర్వహించామన్నారు. ఇకపై సైకిళ్లనే వాడుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. కార్లు ఉండే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది గవర్నమెంట్. టూ వీలర్లు పనికిరావు. దీని ఎత్తుకుని దహన సంస్కారాలు చేసి పాత పద్ధతిలో సైకిల్ తొక్కాలి, సైకిల్ రిక్షాలను పోవాలనే పద్ధతి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. దానికి నిరసనగా టూ వీలర్ సవరాలి, అలాగే సిలిండర్లు కూడా ఎన్నో సవరణ చేయాల్సిందే. కానీ పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి, అలాగే నిత్యావసర వస్తువులు కూడా తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మస్తాన్ నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టి ప్రభుత్వ పాలనను స్తంభింపచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నీలం బాలాజీ, శ్రీధర వర్మ, బీజీ కృష్ణ యాదవ్, గోవింద కృష్ణయ్య, ఊట్ల సురేంద్ర నాయుడు, లోకేష్ నాయుడు, వసంతమ్మ, లేపాక్షి, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంతరం రేట్లు పెంచే కార్యక్రమాన్ని పెట్టింది. దాంట్లో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. సామాన్య మహిళ ఈనాడు ఇంట్లో గ్యాస్ పెట్టి వండుకునే పరిస్థితి లేకుండా చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ₹1 కిలో బియ్యం ఇచ్చి ₹100 పప్పులు కొనుక్కునే పరిస్థితి. నూనెలు, పప్పులు, ప్రతి ఒక్క నిత్యావసర 100కి వెళ్ళిపోయింది. ఈ రూపాయి కిలో బియ్యం ఏ దేవుడి విపరీతం మేము ఈ కిరణ్ కుమార్ని అడుగుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకి గిట్టుబాటు ధర ఇలా ఎరువులు విపరీతంగా రేట్లు పెంచారు. అదేవిధంగా రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి కనీసం రైతులను పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేసిన పాపాన్ని ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం చేయలేదని తెలియజేస్తున్నాం. పోలీసు ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని పెంచాలని అఖిలపక్ష ప్రజా సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ సంఘం నాయకులు మాల మహానాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్లూరు చెంగయ్య మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ కిరణాల పేరిట భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ముఖ్యంగా పోలీసు ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని పెంచి నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్ష ప్రజా సంఘాల సమాఖ్య నాయకులు లక్ష్మయ్య యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య, రమణ, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వయోపరిమితి 28 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేవలం 25 సంవత్సరాల వయోపరిమితిని విధించడం వల్ల 14F జీవో రద్దు గందరగోళం వల్ల ఈరోజు వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరం అయిపోయినారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి పోలీసు నియామకాలు చేపడతారు. అయితే ఈ 3 సంవత్సరాలు ఈ 14F రద్దు వల్ల లాభం పొందేటువంటి 5 జిల్లాల యొక్క స్వార్థానికి బలయ్యి మిగతా నిరుద్యోగుల యొక్క జీవితాలు ఈ రోజు ఉద్యోగాలు పనికిరాకుండా పోయారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలను చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వివిధ కార్మిక సంఘాలు బైఠాయించి జైలు భరో సత్యాగ్రహ నిరసనకు దిగాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తిరుపతిలో కూడా జైలు భరో సత్యాగ్రహ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోని 45 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారని, వీరికి కనీస వేతనాలు చెల్లించకపోవడంతో వారి బ్రతుకులు గాలిలో దీపంలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం బోర్డును ఏర్పాటు చేసి వెంటనే నిధులను మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఈ జైలు భరో కార్యక్రమం చేయడం జరుగుతోంది. అందులో ఈ ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం వేయాలని చెప్పి, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి సంక్షేమ బోర్డు తెరిపించాలని చెప్పి ఆ బోర్డులో నిధులు కేటాయించి ఈ కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. అనంతరం నిరసనకారుల్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, సిఐటియు నాయకులు రత్నకుమార్, సింధూజ, గంగరాజు, సుబ్రహ్మణ్యం, శివ, హరికృష్ణ, నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడిపోతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి ఆరోపించారు. మంగళవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిలకం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించడం చేత కాకపోతే పదవుల నుండి తప్పుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను కనీసం పలకరించడానికి కూడా ముఖ్యమంత్రికి సమయం దొరక్కపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయిందని, పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చెరకుకు టన్నుకు 3,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మామిడి పండించినటువంటి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, 9 గంటలు నిరాటంకంగా విద్యుత్ ఇవ్వాలని, స్వామినాథన్ కమిటీ రిపోర్టుని అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా నీటి వనరులు, ముఖ్యంగా ఆంధ్రనీవా గాలేరి నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. వాటికి నిధులు ఇవ్వకుండా జాప్యం జరుగుతూ ఉన్నది. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఈ విషయంలో ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎస్ మునిగంగిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం కుంటుపడుతోందన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులను అందజేయాలన్నారు. వ్యవసాయానికి 9 గంటలు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కట్టమంచి చంద్రబాబు, అజయ్ కుమార్, వెంకటముని, రామూర్తి, గంగయ్యలు పాల్గొన్నారు. సీజన్లో మామిడికి కావలసిన మందులు ఇన్పుట్ సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి కోరడానికి కోసము అవసరమైనప్పుడు శీతల గిడ్డంగుల్ని టమాటాకు పశ్చిమ తాలూకాల్లో, తూర్పు తాలూకాల్లో మామిడి పంటకు శీతల గిడ్డంగుల్ని ఏర్పాటు చేయాలని కోరడం కోసం చెప్పి ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియపరచడము, డిమాండ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టాము. పడమర మండలాల్లో పాడైపోయిన వేరుశెనగ రైతులకు అందరికీ వెంటనే ఇన్పుట్ ఇవ్వాలని కోరడానికి ఈ కార్యక్రమాన్ని. కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం టీటీడీ 1000 గజాల స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షులు ఇనుగొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందిస్తున్న కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల సౌకర్యార్థం తిరుపతిలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకునేలా స్థలాన్ని ఇవ్వడానికి టీటీడీ ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. కళ్యాణకట్ట వంశపారంపర్యపు ధర్మకర్త స్వర్గీయ పంతులు గారి శివరామయ్యతో టీటీడీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లక్షల్లో వస్తున్న తలనీలాల ఆదాయాన్ని కళ్యాణకట్ట మంగళ స్వంత నిధులతో తిరుమలలో 1951లో నిర్మించిన పాత కళ్యాణకట్ట భవనాన్ని టీటీడీకి అప్పగించిన విషయాలను ఆయన గుర్తు చేశారు. అయితే 2003లో అప్పటి ఈవో అజయ్ కలాం హయాంలో కమ్యూనిటీ హాల్ ఆవశ్యకతను ప్రస్తావించగా ఆయన ఆమోదించారని, అయితే ఇప్పటికీ నాయి బ్రాహ్మణుల కోరిక నెరవేరడం సంతోషదాయకమన్నారు. స్థలంతో పాటు భవన నిర్మాణాన్ని కూడా టీటీడీ పూర్తి చేసి ఇవ్వాలని ఆయన కోరారు. కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్యం గారు. ఈ బోర్డు ప్రధానమైనటువంటి సామాజిక వర్గంగా చూసుకుంటే ఆ సంఖ్యతో పాటు దగ్గర 700 మంది నాయి బ్రాహ్మణుల కుటుంబీకులు దేవస్థానంలో మొత్తం ఒక 1000-1200 మంది అన్ని సేవలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా హిందూ ధర్మంలో భాగంగా మేము కూడా ఉన్నాము. ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు ఎల్వో సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రజలు దళార్ల వద్దకు వెళ్లకుండా నేరుగా కార్యాలయ సిబ్బందిని పని వేళల్లో సంప్రదించాలని తిరుపతి ఆర్టీఓ సత్య సదాశివ బసవ ప్రసాద్ కోరారు. శుక్రవారం ఆయన సిటీ ఛానల్తో మాట్లాడుతూ దళారీ వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు తమకు కావలసిన పని కోసం కార్యాలయ సిబ్బంది అడిగిన విధంగా ప్రతిపాదనలు ఇస్తే వెంటనే పనులు చేస్తామన్నారు. ఏజెంట్ల ద్వారా పని త్వరగా అవుతుందని చాలా మంది అపోహ పడుతూ ఉంటారని, అలాంటి అపోహలు మానుకోవాలని అన్నారు. ఆటోలను నియంత్రించే బాధ్యత రవాణా శాఖ పరిధిలో లేదని, ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అన్నారు. ఇటీవల అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు ఆటోలను నియంత్రించాలని ఒక లెటర్ తమకు పంపారని, దీనిని తదుపరి చర్యల నిమిత్తం డీటీసీకి పంపామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాలను నివారించేందుకు వినూత్న పథకాలకు ప్రణాళికలు ఉన్నాయని, సిబ్బంది కొరతతో అమలు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ముఖ్యంగా ప్రజలు సహకరించాలని కోరారు. తిరుపతిలో సెప్టెంబర్ చివరికల్లా డ్రైవింగ్ ట్రయల్ రన్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.
నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల సహకారంతో తాము చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా తుడా R&B పోలీసులు చేయాల్సిన పనులు పూర్తి చేస్తే తాము రంగప్రవేశం చేస్తామని పేర్కొన్నారు. దళార్ల నిర్మూలనకు గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని ఆరేటమ్మ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని మాజీ కౌన్సిలర్ రాజశేఖర్ వర్మ ఆరోపించారు. 19వ వార్డుకు సంబంధించిన ప్రజలు మాజీ కౌన్సిలర్ రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో మంగళవారం పుత్తూరు పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు చొరవతో బీపీఎస్ పథకం కింద 3 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఓ కాంట్రాక్టర్ 14% తగ్గింపుతో పనులను దక్కించుకున్నారు. ఆ కాంట్రాక్టర్ పనులను నాసిరకంగా చేస్తూ వ్యర్థ పదార్థాలతో చదును చేస్తున్నారు. దీంతో స్థానికులు ఆగ్రహించి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అన్నారు. ఫిర్యాదు అనంతరం రాజశేఖర్ వర్మ సిటీ ఛానల్తో మాట్లాడుతూ బీపీఎస్ పథకం ద్వారా ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు చొరవతో 3 లక్షల రూపాయలను సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంజూరు చేశారని పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయని అన్నారు. పురపాలక సంఘ డీఈ ఏఈలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు స్పందించి పనులు నాణ్యతగా చేయించాలని కోరారు. బిల్డింగ్ ప్లాన్లు అదనంగా కట్టిన దానికి వాళ్ళ పెనాల్టీతో వచ్చిన డబ్బులతో 19వ వార్డులో వచ్చిన డబ్బులతో 19వ వార్డులో పెట్టాలని చెప్పి స్కీమ్ పెట్టినారు. ఆ స్కీమ్లో ఈ రోడ్డుకి 3 లక్షల రూపాయల వర్కులు కావాలని మేము ఎమ్మెల్యే గారిని కోరితే ఎమ్మెల్యే గారు స్పెషల్ ఆఫీసరు మున్సిపాలిటీకి చైర్మన్ కౌన్సిల్స్ పదవీ కాలం అయిపోయిన తర్వాత అతను స్పెషల్ ఆఫీసర్ ద్వారా పెట్టించారు. ఎమ్మెల్యే గారు గాలికృష్ణ పెట్టించినారు. దీన్ని పెట్టి నెల రోజులు అయిన తర్వాత ఈ ప్రిక్రూట్మెంట్ ద్వారా లైన్లు ఆన్లైన్ టెండర్ పిలిపించినారు. ఇక సాధారణ కాంట్రాక్టర్ 14% లెస్తో నేను చేస్తానని చెప్పి ఇంకొక జనార్దన్ అనే కాంట్రాక్టరు దీన్ని తీసుకున్నారు. వర్క్ అయితే 3 లక్షల రూపాయలు పెట్టించినాము. కానీ 2,50,000 రూపాయలతో చేస్తానని చెప్పి అతను ముందుకు వచ్చినాడు. ఈరోజు అతనికి లాస్ వస్తుందని చెప్పేసి ఎర్త్ వర్క్ సరిగ్గా చేయకుండా నాణ్యత లేకుండా చేసేదానికి అతను ప్రయత్నిస్తామంటే నేను ఏ గారికి డీ చెప్పినాను. ఇక్కడ ఉండే వార్డులు ఈ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా నాకు అర్జీ ఇచ్చినారు. ఈ విధంగా మాకు ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తుంది, ఎర్త్ వర్క్ చేస్తేనే ఇక్కడ సిమెంట్ రోడ్ కరెక్ట్గా సెట్ అవుతుంది, వాన్ నీళ్ళు కూడా కరెక్ట్గా పోతుందని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇచ్చినారు. వర్క్ ఆర్డర్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాలనేసి ఏఈని నేను డీఈని కోరుతున్నాను. నిరుద్యోగ యువతీ యువకులకు రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా బీపీఓ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మునయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రకాశం రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పట్టణ ఇందిరాక్రాంతి పథం ఐకేపీ సౌజన్యంతో నిరుద్యోగ యువతీ యువకులకు బీపీఓ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించారు. విద్యార్థులకు ట్రైనింగ్కు సంబంధించిన మెటీరియల్స్ ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మునయ్య మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత శిక్షణ పొందిన అభ్యర్థులకు దేశీయ అంతర్జాతీయ కంపెనీల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిరణాలు పథకం కింద నెప్మా ఆధ్వర్యంలో స్కైలార్ ట్రైనింగ్ ఏజెన్సీస్ ద్వారా బీపీఓ కాల్ సెంటర్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఉద్యోగం కల్పించబడుతుంది. మున్సిపాలిటీ కేంద్రాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాజు యువకిరణాల కింద బీపీఓ కాల్ సెంటర్ ట్రైనింగ్ తీసుకొని అనంతరం ఉద్యోగం కల్పించబడుతుంది. ఎవరైనా ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు అడ్మిషన్లు జరుగుతున్నాయి, వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. రైతుల కష్టసుఖాలను తెలుసుకోవటానికి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని మూలస్థాన ఎల్లమ్మ వారికి పూజలు నిర్వహించామని టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి ఆధ్వర్యంలో చంద్రగిరి గ్రామదేవత మూలస్థాన ఎల్లమ్మకు అభిషేక పూజా కార్యక్రమాలు మంగళవారం రాహుకాల పూజలను నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, పాదయాత్రలు విజయవంతం కావాలని అమ్మవారిని కోరినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సురా సుధాకర్ రెడ్డి, బీసీసీఎల్ నాయకులు బీజీ కృష్ణయాదవ్, నాయకులు రమేష్ రెడ్డి, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరసనలతో దద్దరిల్లిన పుణ్యక్షేత్రం, పెట్రోల్ ధరలను నిరసిస్తూ టీడీపీ, రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ,
టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం కార్మిక సంఘాల ఆందోళన. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేయండి. జైల్ బరో కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్. ప్రత్యేక అధికారులు పంచాయతీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. శిక్షణ తరగతుల్లో జిల్లా గ్రామ పంచాయతీ శిక్షణాధికారి నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.